బ్రో డెవిల్ మూవీ ఎలా ఉండబోతుంది బ్రో? చాలామందికి డెవిల్ అంటే దెయ్యం అనుకుంటారు. బట్ డెవిల్ అంటే ఈ సినిమా దెయ్యం కాదు. కళ్యాణ్ రామ్ గారు ఒక మంచి మూవీ. సినిమా చూసుకుంటే కనుక సినిమాటోగ్రఫీ కానీ స్క్రీన్ ప్లే కానీ చూసుకుంటే ఒక త్రిబులర్ సినిమా గుర్తయితే రావడం జరిగింది. సినిమా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందని చెప్పి అనుకుంటున్నా. సో మన కళ్యాణ్ రామ్ గారిని అంటే చాలా క్యారెక్టర్లు చేస్తారనమాట. వెరైటీ కమర్షియల్ మూవీసే కానీ కొంచెం డిఫరెంట్ జోనర్స్ని ఎంచుకుంటాడు. సో మనం చూసుకుంటే మన బింబిసార్ చాలా పెద్ద హిట్ అయింది. సో అలాగే ఇది కూడా ఒక మంచి హిట్ అయితే అవుతుందని చెప్పి అనుకుంటున్నా. అన్న బింబిసారా మించి ఉండొచ్చా? బింబిసార్ మించి ఉండొచ్చు అనమాట. సో ఇప్పుడు ఆయన కూడా ఇది ఒక బ్రిటిష్ కాలంలో జరిగిన సన్నివేశంలో కనబడుతుంది. సో బ్రిటిషర్స్ అందరూ కూడా చెడ్డోళ్ళని చెప్పడం లేదు. బ్రిటిషర్స్లో కొంతమంది చూసుకుంటే మంచోళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన సర్ ఆర్థర్ కాటన్ ఉన్నాడు. సో ఆయన బ్రిటిష్ అయినా సరే మన ఇండియాకి చాలా చేశాడు అనమాట. సో ఈస్ట్ వెస్ట్ అయితే కనుక ఆయన్ని ఒక దేవుళ్ళ కొలుస్తారు. సో ఇది కూడా నాకు కొంచెం అలాగే అనిపిస్తుంది అనమాట. ఈయన కూడా ఒక బ్రిటిషర్ అయి ఉండొచ్చు, బట్ ఇండియా కోసం పోరాడుతున్నాడు అని చెప్పి అనుకుంటున్నాను నేనైతే. ఇంకోటి వచ్చేసి నాకు త్రిబులర్ సినిమాలో రామ్ చరణ్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేసి ఆయుధాలు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు కదా. సో ఈయన కూడా అదే జోనర్లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేసి ఏదో ఒక వాళ్ళ రహస్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి అనుకుంటున్నాను నేనైతే. మన ట్రైలర్లో అయితే ఏంటంటే హీరోని తప్పు చేసిందని మనకు క్లారిటీకి ఇచ్చారు ట్రైలర్లో అయితే. హీరోని అది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు జనాల మైండ్ అనేది ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు ట్రైలర్లో హీరోయిన్ తప్పు చేస్తుందని చెప్పి మనం చెప్పినప్పుడు మనం ఎక్కువ దాని ఆలోచిస్తాం ఈ కాన్సెప్ట్ ఏందని చెప్పి. సో క్లైమాక్స్లో ఏమైనా చేంజెస్ అవ్వచ్చేమో చెప్పలేము కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే మన సినిమా అయింది ఇప్పుడు గుర్తు రావట్లే కానీ సేమ్ ఆ సినిమాలో కూడా అలాగే ఉంటుంది అనమాట. అదే మన సాయిధరం తేజ్ ఉందా విరూపాక్షలో కూడా హీరోయిన్ తప్పు అంటారు. బట్ లాస్ట్ క్లైమాక్స్లో మనం చూసుకుంటే తప్పు ఉండదు వాళ్ళది. సో ఇది కూడా జనాల మైండ్ సెట్ మార్చడానికి అనమాట. సో మనం ఎక్స్పెక్ట్ చేసినంత అదే ఉందనుకో థియేటర్లకు ఎవరు వెళ్ళరు. సో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేయమో అది చూపిస్తారు వాళ్ళు. ఓకే, ఓవరాల్గా మూవీ ఎలా ఉంటుంది ఫైనల్గా? నాకైతే కళ్యాణ్ రామ్ గారు ఇప్పుడు దాకా వచ్చిన సినిమాల్లో పటాస్ తర్వాత ఈ సినిమానే ట్రైలర్ నాకు బాగా ఎక్కేసింది అనమాట. త్రిబులర్ విజువల్స్ కనబడుతున్నాయి. సినిమా కూడా మంచి పాజిటివ్గా ఉంది. అలాగే హీరోయిన్ చూసి అంటే హీరోయిన్ కూడా గోల్డెన్ లెగ్. ఈ సినిమా పెడితే ఆ సినిమా గోల్డ్ అవుతుంది అనమాట. సో ఆమె ఉంది ఈ సినిమాలో కూడా. ఆమె పేరు సంయుక్త మీనన్. సో ఆమె మ్యాక్సిమం 99% హిట్ రేషియో ఎక్కువ ఉంది. సో ఈ సినిమాలో కూడా కళ్యాణ్ రామ్ మళ్ళీ ఒక గోల్డెన్ లెగ్లో అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాను అయితే. ఎంత కలెక్షన్ చేయబోతుంది? ఇప్పుడు ఈజీగా చిన్న హీరోలే 100 కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. ఈజీ ఒక 80 కోట్ల నుంచి 100 కోట్లు. సో కళ్యాణ్ రామ్ గారు ఫస్ట్ సినిమా 100 కోట్ల సినిమా అని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.